పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను అనమాట. చెన్నైలో ఉంటే మీ అందరికి తెలిసిన విషయమే, అలనాటి తారలందరినీ కూడా ఒక్కసారి మళ్ళీ మన కెమెరా ముందు తీసుకొచ్చి ఆ విశేషాలన్నీ షేర్ చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళు గడిపిన ఆ క్షణాలు, ఆ మూమెంట్స్ అండ్ ఆ గోల్డెన్ డేస్ గురించి చెప్తుంటే మనందరికి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ అందరికి కూడా చాలా ఇష్టం. చెన్నైలో ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా మీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చెన్నైలో ఇన్ని వందల ఇంటర్వ్యూలు చేయగలిగాను. ఈ రోజు నేను ఒక గొప్ప నటి ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. తను ఎవరో కాదండి, మీనా కుమారి. మీనా కుమారి అంటే మీ అందరికి హిట్లర్ సినిమాలో చిరంజీవి గారికి 5 sisters ఉంటారు కదా, దానిలో సిస్టర్ గా అందరినీ ఆకట్టుకున్నారు, అందరు హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పుకోవచ్చు. తర్వాత జయం మందిర కూడా మన వెంకటేష్ గారి చెల్లెలుగా చాలా బాగా చేశారు. అంటే ఆమె వయసుకు తగ్గ క్యారెక్టర్స్ కాకపోయినా కానీ దానిలో లీనమై అలాంటి క్యారెక్టర్ని తన ఇమాజిన్ చేసుకుని తన మైండ్లో అలా రెడీ అయ్యి ఆ రోజులు ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, వాళ్ళ మేకప్ కావచ్చు, వాళ్ళ వయసుకు మించి అంత అందంగా ఉన్న గ్లామరస్ యాక్టర్స్ కూడా అమ్మ క్యారెక్టర్ అంటే వైట్ హెయిర్ వేసుకోవడానికి ఎవ్వరూ కూడా నో చెప్పరు అనమాట. అలా చేశారు కాబట్టి ఈ రోజు మనకు వాళ్ళందరూ గుర్తున్నారు. ఇప్పుడు మనం మీనా కుమారి గారి ఇంటికి వెళ్తున్నాము. ఆమెకు సంబంధించిన కొన్ని అవార్డ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తున్నారు, తెలుగులో ఎందుకు చేయట్లేదు, ఆ మాటలో తెలుసుకుందాం. సో మీనా కుమారి గారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోయారు. కొంతమందికి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆమె తమిళం అనుకుంటా అందుకనే చెన్నైలో సెటిల్ అయిపోయారు అని. బట్ ఆమె పక్కా తెలుగు అమ్మాయి అండి, రాజమండ్రి వాళ్ళు. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో అప్పుడు ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి అండ్ తర్వాత సినిమా అవకాశాలు తగ్గటం కాదు, ఆమె కొంచెం తమిళ్లో మలయాళంలో బాగా బిజీగా ఉన్నారు. ఇక్కడ మనకి ఆమె సన్లో కావచ్చు, లేకపోతే ఏవిఎంలో కావచ్చు, టాప్ సీరియల్స్ మొత్తం కూడా అండ్ అమ్మ క్యారెక్టర్స్లలో పెట్టింది పేరు అనమాట ఆమె. అండ్ తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేకపోయానంటే నేను టైమింగ్ కుదరక అని చెప్పారు కాబట్టి. సో ఇది మీనా కుమారి గారి ఇల్లు. ఫర్ ద ఫస్ట్ టైం మీనా కుమారి గారు ఫ్యామిలీని చూడబోతున్నాం. ఎస్, సో ఏంజల్ లాగా ఉన్నారండి ఆమె. సో మీనా కుమారి గారు చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని. అంటే ఇలా చూడటం అని నేను చెప్పను, ఇంత అందంగా మోడ్రన్ మదర్ అంటారు కదా, సంతూరు మమ్మీకి ఈవెన్ యాడ్కి మాట్లాడండి. రోషంతో పెట్టుకుంటే మనం గెలవగలుగుతామా? చాలా సేమ్ జయం మందిరాలో వెంకటేష్ గారి చెల్లెల్ని ఎలా చూస్తున్నామో అలానే ఉన్నారండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే మీకు మీ ఆరోగ్యం, అంతే, మీ అందం, అంతే. సో దీంతో 10 years లాగేయచ్చు. సో ముఖ్యంగా మీ అందరి అభిమానం కూడా, వాళ్ళందరి అభిమానం ఉంటేనే కదా మేము ఇలా ఉండగలుగుతాం. ఆ ఎనర్జీ లెవెల్స్, ఓకే, అలా వాళ్ళు ఇచ్చే ఎనర్జీ. ఈమె అమ్మాయి లాగా ఉంది, మళ్ళీ ఈమె అమ్మ, మళ్ళీ ఈమె నాయనమ్మ కూడా. ఇప్పుడు ఒక పక్క గర్వంగా ఉంది, ఒక పక్క అబ్బా ఉంది, కానీ ఎనీవే గర్వంగానే ఫీల్ అవుదాం. సూపర్. సో ఇక్కడ మీనా కుమారి గారికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ చెన్నై ఇంట్లో. ఆర్టిస్టుల గురించి మీకు తెలిసిందే కదా, అప్పుడు ఆర్టిస్టులు అందరూ హైదరాబాద్, చెన్నై అన్ని చోట్ల ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్న చోట్లలో కొన్ని అవార్డ్స్ పెట్టుకుంటారు. మీనా గారు మీ మాటల్లో చెప్పండి. వచ్చారంటే నేను చాలా వరకు చెన్నైలో ఏవిఎం వాళ్ళతో వర్క్ చేశాను. సో టోటల్ గా నా కెరియర్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద కెరియర్ ఏవిఎం వాళ్ళతోనే వెళ్ళింది. సో చూసారంటే అన్ని ఏవిఎం వాళ్ళవే ఉంటాయి, చెక్కులు, డబ్బులు, ఆస్తులన్నీ కూడా వాళ్ళే. సో హిట్లర్ మా అన్నయ్య, జయం మనదేరా కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినా కూడా నేను అలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు అది ఒక పెద్ద మెమరీస్ ఆ 2 ఫిలిమ్స్ అనేది. సో ఆ 2 అలా ఉన్నాయి, మిగతావన్నీ ఏవిఎం. తర్వాత బాలచంద్ర గారిది ఒకటి ఉంది, కవితాలయ ప్రొడక్షన్స్ చేశాను. తర్వాత నాకు నంది అవార్డు వచ్చింది అనుబంధం సీరియల్ కి, అక్కడ నంది అవార్డు ఉంది, అక్కడ ఉంది. సో ఇవన్నీ అదే చెప్తాను కదా, మొత్తం నా కెరియర్ మాక్సిమం ఏవిఎం లో గడిచింది కాబట్టి ప్రతి సీరియల్లోనూ నాకు హీరోయిన్ గా ఇచ్చి దగ్గర 5-6 మెగాస్ చేశాను. ఇది వచ్చి అక్కలో చేశాను,
ఇది వచ్చి నెమ్మది అని చెప్పి నాణయం అని చెప్పి చేశాను. ఇది ఒక స్త్రీ కదా, ఫస్ట్ Okay, ఎంట్రీ okay. నాది. ఇది AVM లో. 100 చేస్తుందా ఇది? ఇది సో 1000 అదొకటి. ఇది యాక్చువల్లీ మొన్ననే 1000 ఎపిసోడ్స్ అయింది. ఇప్పుడు నేను చేసే Okay. సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయింది. ఓకే సో అవార్డు వచ్చింది బెస్ట్ మదర్ గా. Ah. వాళ్ళు ఇంకా ఇంటికి పంపించలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ సినిమాలో అన్నయ్య కాబట్టి మీకు రియల్ లైఫ్ లో అన్నయ్య లాగా ఫీల్ అయ్యారా చిరంజీవి గారిని? నిజంగానండి, Ah. నిజంగానే నేను చేసిన సినిమాల్లో ఎక్కువ రోజులు వర్క్ చేసిందంటే హిట్లరే. హిట్లర్. ఎందుకంటే మిగతా అంతా కూడా మనకి సపరేట్ వర్క్స్ ఉంటాయి. హిట్లర్ మాత్రం మేము అన్నయ్య లేని ప్రేమే ఉండదు. ఓకే. సో ఆబ్వియస్లీ మేము 50 days 55 days పైన చేసాం. సో ఆన్ స్క్రీన్ అన్నయ్యే, ఆఫ్ స్క్రీన్ కూడా అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అన్నయ్య అని పిలిచి అంటే సార్ పిలిచేవాళ్ళము, కానీ ఎక్కువ క్లోజ్ గా ఆ పిలిచేంత కూడా లేదు, పక్కనే ఉండేవారు. ఓకే. మేమందరం కలిసి కూర్చునే దాని వల్ల పిలిచేంత ఇది కూడా ఉండేది కదా, అంత క్లోజ్ గా ఇదిగోండి అదిగోండి అని మామూలుగా మనం పక్కనే ఉంటే ఎలాగా పిలవక్కర్లేదు కదా, అలా ఫీల్ అయ్యేవాళ్ళం. సో 55 days వర్క్ చేసాము. చాలా హ్యాపీ నిజంగా. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఫంక్షన్స్ కి వెళ్తున్నా కూడా మమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక అన్నయ్య లాగా కూడా దగ్గరుండి ఆయన ఇలారా ఇక్కడ నుంచో ఇలా నుంచోండి రండి అని చెప్పి అలా తీసుకెళ్లేవారు. కదా ఎవరైతే ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేవాళ్ళం ఆ జనాల్లో కూడా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవారు. సూపర్. సో ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తున్నారు మీనా గారి హస్బెండ్. సార్ నమస్తే. రండి. ఎలా ఉన్నారు సార్? మీ గుడ్ నేమ్ సార్? కృష్ణమోహన్ గారు. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? మీరేంటి నార్త్ ఇండియాలో పొలిటీషియన్ ఉన్నట్టున్నారు, ఏదో ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నట్టు. ఆయన ఎప్పుడు అంతే ఫస్ట్ నుంచి అంతే. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటాను. ఓకే. మ్యాంగో గార్డెన్. అదే మేడం సంపాదించిన అన్ని ఏం చేయాలి అంటే అంతేనా? సో వాటిని మనం రొటేషన్ చేస్తుంటాం, కాపాడతాం అంతే. సో ఎన్ని ఎకరాలు ఉంది సార్ మ్యాంగో తోట మనకి? ఏదో తినేంతుంది, తినడానికి సరిపడేంత ఉంది. కాదు, తిరుపతిలో 100 ఎకరాల మ్యాంగో తోట మీరే కదా? 100 ఎకరాలు ఆయన చెప్పినట్టు తినడానికి ఉందండి. 50 ఎకరాలు మ్యాంగో తోట. ఓకే. ఇప్పుడు సీజన్ అంతా కదా, ఇప్పుడు వచ్చేసిన సీజన్ వస్తుంది ఇంకా. ఓకే. మీరు కూడా మ్యాంగో బిజినెస్? బిజినెస్. ఓకే. సో మీనా గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే? క్వాలిటీ ఏమండి, సర్దుకొని పోయేది, ఎప్పుడు కోపపడదు ఎవరి మీద. ఓకే. అంత బాగా చూస్తుంది, ఫ్యామిలీని బాగా చూస్తుంది. మీరు కోపపడతారు కదా? మనము ఎవరు చాలా స్వీట్. ఓకే. ఆయన అలా ఉండడం వల్లే నేను ఇలా ఇంతవరకు ఎదిగానంటే కారణం ఆయన. ఓ సూపర్, గ్రేట్. సో తర్వాత ఇంటర్వ్యూలో చిన్నగా యాడ్ చేస్తాం మా సార్ ని. సో ఇప్పుడు మీనా గారి అబ్బాయి ఉన్నారనమాట. సో ఎవరికి తెలియదు ఇంతవరకు, ఫ్యామిలీ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తున్నారు. ఆయన కూడా ఫస్ట్ టైం కెమెరా ముందు కనిపించడం, అది రోషన్ కాబట్టి కనిపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు కనిపించరు. నేను ఇంతవరకు అసలు ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడా కానీ బయటకు వచ్చింది లేదు బాబు. ఓకే. సో తనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంది, కానీ తన ప్రొఫెషన్ వేరే అవడం వల్ల తనకు అవసరం పడలేదు. ఓకే. అట్ ద సేమ్ టైం నా బిజీ షెడ్యూల్ తన షెడ్యూల్ ఎప్పుడు సెట్ అయ్యేది కాదు. సో ఎప్పుడు రాలేదు, తను ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను సరే ఇంట్రెస్ట్ లేని దానికి ఎందుకు మనం పిలవడం అని చెప్పేసి ఎప్పుడు నేను ఇది చేయలేదు. ఓకే. సో మీ వారు కూడా ఫస్ట్ టైం కెమెరా కనిపించారు? ఫస్ట్ టైం. బట్ సీరియల్స్ చేశారు, అది కనిపించారు. అంటే ఒక గెస్ట్ రోల్ అలా నాతో ఉండేవారు కదా, కొన్ని సీరియల్స్ లో గెస్ట్ రోల్స్ చేశారు. తెలుగులో కూడా చేశారు. కానీ ఏంటంటే ఇంటర్వ్యూలో కనిపించడం ఫస్ట్ టైం. నాతో కూడా కనిపించడం ఫస్ట్ టైం. ఓకే. సో బాబు పేరేంటి? మనోజ్ కుమార్. సో మనోజ్ ఉన్నావా ఇంట్లో? అదిగో. హాయ్ మనోజ్, ప్లీజ్ కమ్. సో నైస్ మీటింగ్ టు యూ. నైస్ మీటింగ్. సో తెలుగు వచ్చా? వచ్చు. పక్కా తెలుగా? పక్కా. అంటే ఇంట్లో మదర్ టంగ్ తెలియదు కదా. ఓకే. దానికి దూరం చేయలేము. ఓ. సో ఆమె యాక్టర్, ఈయన డాక్టర్. మనోజ్ ఏం చెప్తావు? ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ కి నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి, అమ్మని ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. అండ్ నేను ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వస్తున్నాను. అంటే నేను మమ్మీతో ఎక్కువ తిరిగింది లేదు. ఎందుకురా అంటే అమ్మ చెప్పుంటారు తన స్కెడ్యూలే వేరు. నేను నా చైల్డ్హుడ్ డేస్ లోనే ఈ రోజు మా అమ్మని చూశాను అంటే అదొక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే. సో నేను లేచే 5:36 కంతా మా అమ్మగారు బయలుదేరిపోతారు. బయట నేను స్కూలింగ్ అయ్యి వచ్చి ఇంట్లో నా పనులన్నీ చేసుకుని బయట గో టు బెడ్, షీ రీచెస్ హోమ్. ఓకే. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక క్లాస్ లాగే ఉంటుంది. అది కాకుండా ఒక 10-15 days అవుట్డోర్ గీట్డోర్ అట్లా ఉంటూనే ఉంటారు. సో ఎక్కువ టైమింగ్ మ్యాచ్ అయింది లేదు టు బి నెంబర్ 1. వన్స్ నేను ఐ గాట్ ఇన్ టు మై మెడికల్ ఫీల్డ్,
ఇంకా నా ప్రపంచం నాది అట్లే వెళ్ళిపోయింది. ఎందుకు అమ్మ పెద్ద యాక్ట్రెస్ కదా, నీకు యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యావు అసలుకి? అంటే ఎక్కువ క్లోజ్ గా ఉంటే వాళ్ళు పడే కష్టాలు మనం ఎక్కువ తెలుస్తాం. అంటే ఇప్పుడు నేను కష్టాలు పడలేదని కాదు, ఓకే, వెరీ క్లోజ్ గా ఐ సా హర్ హార్డ్ వర్క్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే సపోర్ట్ ఎవరు లేదు, ఫ్రమ్ ద స్క్రాచ్ షీ గ్రూ అప్. అవును, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నేను దీంట్లో వస్తే తనని నేను జస్టిఫై చేయాలంటే తనకన్నా డబుల్ హార్డ్ వర్క్ నేను చేయాలి. ఓకే, అది నేను చేస్తానా అనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. చేసావు కాబట్టి డాక్టర్ అయ్యావు. దిస్ ఇస్ మై ప్రొఫెషన్, దిస్ ఇస్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ మై స్క్రాచ్. ఓకేనా? కానీ ఒకరిని జస్టిఫై చేసి దానిపైకి రావాలి అంటే దట్స్ గోన్ బి రియల్ హార్డ్ వర్క్. ఓకే, అది మా అమ్మని నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని చేయాలంటే ఐ మే బి ప్రౌడ్ ఇఫ్ ఐ డూ ఇట్, ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ యాక్చువల్లీ. సో ఒకే ఒక కొడుకు కదా, అంతే. సో బాగా అల్లారు ముద్దుగా పెంచుంటారు. Obviously. మిస్ అయినప్పుడు ఎప్పుడన్నా బాగా మిస్ birthdays అప్పుడు- దొరికిన నాకు కొంచెం దొరికిన టైం మొత్తం తనతోనే స్పెండ్ చేసేదాన్ని. ఓకే, ఎందుకంటే అంటే నేను బయట ఫ్యామిలీ పర్సనల్ నేను బయట ఎక్కడ నేను చూపించుకోలేదు. ఎందుకు చూపించుకోవాలంటే నాకు నా టైం కావాలి. ఓకే, ఇప్పుడు అది కూడా నేను పబ్లిక్ చేశానంటే నా టైం అనేది నాకు దొరకదు. ఓకే, సో నా ఫీలింగ్స్, నా పర్సనల్ థింగ్స్ అనేది నాకు ఎంత టైం దొరికినా కూడా, ఎన్ని రోజులు దొరికినా కూడా నేను తనతోనే స్పెండ్ చేసేదాన్ని. ఓకే. అది మా ఇద్దరి బాండింగ్ నా పర్సనల్ గా ఉండేది. సో అమ్మ కొడుకు అనమాట. అవి అవ్వచ్చు. ఓకే, ఏంటి స్పెషాలిటీ ఏంటి మీది? నా అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. క్రిటికల్ కి. Yeah. సో పెళ్లి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. అవునా? ఓకే, సో లవ్ మ్యారేజా? లేదా అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత లవ్ అయింది. ఓ, సో తను ఏం చేస్తారు? షీ ఈజ్ అ సైకియాట్రిస్ట్. తను డాక్టర్? యా, తను డాక్టర్, షీ ఈజ్ అ సైకియాట్రిస్ట్. ఓకే, సో ఈ మధ్య మీ మనవడితో అవును వైరల్ వీళ్ళ అయిపోయింది, బాబేనా? వీడియో వైరల్ అయిపోయింది. స్మాల్ కిడ్ 1 year old. ఓకే, సో మీకొకడు మీ వాడికొకడు అంతేనా? అంతే. సో కానీ ఇంకొకరిని ప్లాన్ చేయండి మీరు. ఈ ఒకడు అనేది బాగోదు. అది వాళ్ళ ఇష్టం. అంతేనా? సో ఏం పేరు పెట్టారు బాబుకి? కియాన్ష్, హర్విన్ కియాన్ష్. కియాన్స్. సో తను డాక్టర్, యాక్టర్ అవుతాడా? తన ఇష్టం అండి. ఇప్పుడు ఉండే పిల్లలకి వాళ్ళ ఒపీనియన్స్ అంటే మేము గ్రో అయినప్పుడు చాలా లిమిటెడ్ గా ఉండింది, ఎక్స్పోజర్ మాకు చాలా తక్కువ ఉండింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు మనకి ఎక్స్పోజర్ తీసుకొస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి చెప్పేంత స్థితిలో మనం ఉండం. ఓకే, వాళ్ళు పెద్ద అయ్యాక. ఓకే, అంటే వాళ్ళ మదర్ కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. చేయాలి. యా, మా వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్లీ షీ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్, బట్ అల్టిమేట్లీ ఇట్స్ అప్ టు హిమ్, వాడైనా అవుతాడు. ఓకే, విల్ షో అ పాత్. సో తెలుగులో హీరోస్ ని సినిమాలు ఫాలో అవుతుంటావా? ఫాలో అవుతుంటాను. యాజ్ సచ్ ఐఎమ్ ఎ మూవీ క్రేజ్. నేను అన్ని సినిమాలు ఏ సినిమా వదలను. ఏ హీరో అంటే ఇష్టం తెలుగులో? ఏ హీరో అంటే ఇష్టం? హీరోయిన్. హీరో హీరో అంటే హీరోయిన్ నీకు ఎందుకు పెళ్లి అయిపోయింది? హీరో అంటే ప్రభాస్. ప్రభాస్. ఓ సూపర్. సో హీరోయిన్ అని స్పెసిఫిక్ గా ఎవరు లేదు, బట్ ఇన్ జనరల్ ఐ లైక్ నయనతార గారు. ఓ సూపర్. సో మూవీస్ అన్ని ఫాలో అవుతుంటారు. రీసెంట్ గా ఏం సినిమా చూసారు? పుష్ప 2 చూసాను. ఓ, సో మీరా గారు మీ వాడు ఇంట్రోవర్ట్ కాదనుకుంటా, మంచి ఎక్స్ట్రోవర్ట్ కదా? చాలా యాక్టర్ అవ్వాల్సింది. నేనే ఒక్కొక్కసారి తప్పు చేశానేమో అనిపిస్తుంది, చూడాల్సిందేమో అని. బట్ డాక్టర్ అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. అంతే ముందులే, ఇప్పుడు డాక్టర్స్ కూడా యాక్టర్. వద్దులేండి, చదువుకోండి. దాంట్లో చాలా కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చాడు. సో మళ్ళీ అంత పొజిషన్ కి రావడం అనేది చాలా కష్టం. సూపర్. అమ్మ సినిమాలలో మీకు నచ్చిన సినిమా తెలుగు ఆర్ తమిళ్? ఒకటి జయమణదేరా. హిట్లర్ నే మరీ చిన్నపిల్లగాన్ని ఆ రేంజ్ లో జడ్జ్ చేయలేను. జయమణదేరా నాకు ఇష్టం. ఓకే, సేమ్ అదే తమిళ్లో చూస్తే 2 సినిమాలు. ఒకటి ధనుష్ గారితో చేశారు, తిరువిలియాడల ఆరంభం అని. అవునా? మన ప్రకాష్ రాజ్. అది ఇట్ ఈస్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. సాంగ్ కూడా ఫేమస్ అండి. మీకు అది గలగలకదు అనేది బద్రి విజయ్ తో విజయ్ ఫిలిం. ఆ సాంగ్ చాలా ప్రతి పెళ్లిలో పాడంత గుర్తుందంటే పాడమంటాడు. మీకు గుర్తుందండి? నాకు ఒక 2 lines పాడరా ప్లీజ్. గలగలకుదు గలగలకుదు గొలుసు సతం గలగలకుదు ఎంగల్ వీటికల్ దేవతై వందు విట్ట పాతుకో. అంటే మా ఇంటికి ఒక దేవత వచ్చింది అని ఒక మరిది ఉదిన్ని పొగిడి ఒక మంచి పాట అన్నమాట. ప్రతి పెళ్లిలోనూ ఉంటుంది ఈ పాట. సో అమ్మ లేని వాళ్ళకి వదిన అమ్మలాగా మీనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అందులో అమ్మలే ఉండదు వాళ్ళకి. సో నేను వెళ్ళంగానే మా అన్నయ్య అనేది మన తమ్ముడు సినిమా రీమేకే కదా. సో మంచి సాంగ్ అది. చాలా మొత్తం తమిళ ఆడియన్స్ అందరికి చాలా క్లోజ్ అయిన సాంగ్ అది. సూపర్. సో ఇంటర్వ్యూకి వెళ్ళినా ముందు ఆ సాంగ్ వేసేస్తారు. అంతే. సూపర్. సో నిజంగా ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగు స్క్రీన్ కి కనిపించబోతున్నారు కాబట్టి మీనా కుమారి గారు, ఆమె జీవిత విశేషాలు అంటే ఎస్పెషల్లీ ఆమె పర్సనల్ లైఫ్ ఎవరికీ తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అడిగారు నన్ను, బట్ కుదరలేదు డేట్స్.
ఇప్పుడు అడ్జస్ట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి మొత్తం తాగేద్దాం. సో ఎందుకు రోషన్ గారు మీరు నాతోనే అన్నారు, ఫ్యామిలీ మొత్తం అనలేదు. 1+1 ఆఫర్ అంటే రోషన్ 1+2 గారు ఆఫర్. వచ్చారంటే అలా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారు అని మొత్తం లాగి కూర్చోబెట్టేటట్టున్నాడు. సో నిజంగా థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అడగగానే ఒకసారి మళ్ళీ కెమెరా ముందు కనిపించి అమ్మ గురించి చెప్పడం నిజంగా చాలా హ్యాపీ ఏ సన్కైనా. ఇట్స్ నా ప్లెజర్. ఎందుకంటే తన అచీవ్మెంట్స్ ఎన్ని కష్టాలు ఎన్ని సాక్రిఫైజెస్ ఉంటే ఈ రోజు మీకు ఈ లైఫ్ ఉంటుందో. సో నిజంగా యాక్ట్రెస్ లైఫ్ లో ఉన్న కష్టాలు అంతా ఇంత కాదు. ఎస్పెషల్ 90s 80s ఆర్టిస్టులు అందరూ కష్టపడ్డారు కాబట్టి Very true. ఫ్యామిలీస్ అందరూ ఈ స్థాయిలో ఉన్నారు. అండ్ ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. అండ్ నైస్ మీటింగ్. మీరు కూడా యాక్టింగ్ వైపు వచ్చి అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి బాబు, తెలుగు డైరెక్టర్స్ బాబు ముందుగా, కొంచెం బొద్దుగా, చాలా అందంగా, ఫిజిక్స్ మొత్తం అన్ని కాన్షియస్ వచ్చేసి కంట్రోల్ అయిపోతాడు. అవి చాలా అందంగా మీనా గారి లాగే అందంగా ఉన్నాడు. సో సో మీనా గారు ఇంకెందుకు ఆలోచన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ప్లీజ్. చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.